చేసి యేసుక్రీస్తు ప్రభు ఆయన క్రిస్మస్ అనగానే ఆయన జన్మదినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జన్మదినం ఇంతకుముందే పాస్టర్ అయ్య గారు మన కొరకు ఒక వచనం చదివించారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో. అది రాయల్ ప్రాఫిట్ అంటారు. రాయల్ ప్రాఫిట్ అంటే యెషయా ప్రవచించినటువంటి ప్రవచనం. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే దేవుడు తన ప్రవచన వాక్యాన్ని ఆయన తన లేఖనాలలో వ్రాయించాడు. కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చదవండి. ఈ రాత్రి మొదటిగా నేను ఈ 75వ వచనం మధ్య భాగంలో నేను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, మొట్టమొదటిగా సంగతి ఏంటంటే అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అక్కడ చెప్పాడు, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పాడు. పుడతాడు అని చెప్పలా, పుట్టి ఉన్నాడు అని అంటే ఇట్ ఈజ్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని ఆలోచనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినం అది ఎప్పుడు ముద్రించబడిందన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ మరలా మనం చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే అక్కడ దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అంత మాత్రమే కాదు, దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు జననాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు అనుకొని ఈ లోకంలో ఆయన జన్మించలేదు ప్రియులారా. కారణం ఏంటంటే ఏం చెప్తా ఉన్నాడు నేను ఇక్కడ, అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ప్రమాణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఒక మాటలో నేను చెప్పాలి అంటే మీరు చదవండి, ఒక వచనాన్ని చదవండి, 37వ వచనం చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. ఏమంటున్నాడండి ఇక్కడ, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము. నీ మాటలు నా మాటలు ఎలా ఉంటాయి? నీటి మూటలే. నీ మాటలు నా మాటలు నీటి మూటలే, అంతే. కానీ దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు చేసిన వాగ్దానం, అసలు దేవుడే ఏమంటాడని తిమోతి పత్రికలో, నమ్మదగిన దేవుడు. మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము. ఎంతకాలం అంటే మీరు చదవండి, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 18వ వచనం చదవండి త్వరగా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. ఏమండి, ఎన్ని తరాలంట? దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి వాగ్దానం, దేవుడు చేసినటువంటి ప్రమాణం ఎంతకాలం నిలుస్తుంది? 1000 తరాలంటే మనం చాలాసార్లు అంటూ ఉంటాం, నువ్వు 2వ జన్మ ఎత్తాలరా అంటూ ఉంటాం మనం కొంతమంది. ఒక జన్మ సంగతే ఆలోచన చేస్తుంటే 1000 తరాలంటే ఏమండి ఎంతకాలం అండి? యూ కెనాట్ ఇమాజిన్. మనం దానిని మన ఊహల్లో కూడా మనం దానిని ఆలోచించజాలి. 1000 తరముల వరకు ఆయన యొక్క మాట నిలబడుతుంది. అంటే అక్కడ మనం ఆలోచన చేయండి, ఆకాశం గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చేమో, కానీ దేవుని మాటలు అవేమి కూడా వ్యర్థం కావు. అంత మాత్రమే కాదు, దేవుడు చెప్పినటువంటి మాట వాటి వాటి కాలములో జరుగుతాయి. దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. అంత మాత్రమే కాదు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానములను నెరవేర్చుటకు, చెప్పండి, నెరవేర్చుటకు ఎవరైనా ఈజ్ ద ఏబుల్ పర్సన్. ఆయన సమర్థుడైన దేవుడు, ఆయన సామర్థ్యం. అదే మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు సమస్తాన్ని సాధ్యం చేశాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు జననాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ యేసు ప్రభు ఈ లోకములో జన్మించాడు అంటే, బెత్లెహేములో ఆయన పుట్టాడు అంటే
కన్యక మరియ గర్భాన పుట్టాడు అంటే అక్కడ మొదటిగా మనము చూస్తూ ఉన్నాం. ఏం చెప్పాడు? అబ్రహాముతో తాను చేసిన ప్రమాణం ఏం చేశాడండి? ప్రమాణమును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిజంగా దేవుడు ఆయన మర్చిపోయే దేవుడు కాడు. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా నేనేం చెప్తున్నానంటే, దేవుడు తన యొక్క పరిశుద్ధ తర్వాత ప్రవక్తలతో మాత్రమే కాదు, ఆయన మన పితరుడైనటువంటి అబ్రహాముతోటి దేవుడు చేసినటువంటి ప్రమాణాన్ని, ఆ ప్రమాణమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏంటండి? అబ్రహాముతో చేసిన ప్రమాణమే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినం. కాబట్టి ఒక మాటని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు ఆయన మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు. కాబట్టి మన జీవితం అంతా కూడా, క్రైస్తవ జీవితం అంతా కూడా, లేకపోతే దేవుని పిల్లల జీవితాలన్నీ కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటాయి? వాగ్దానాల మీద, దేవుని వాగ్దానాల మీద, దేవుని ప్రమాణం మీద మన జీవితాలు ఎప్పుడు కూడా మనం వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన క్రైస్తవ జీవితాలు, మన విశ్వాస జీవితాలు, దేవుని పిల్లల జీవితాలు మరి దేవుని వాగ్దానాల మీద కట్టుకుంటూ పోవాలి. కాబట్టి మొదటి మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన ఏంటంటే, దేవుడు తన ప్రమాణమును ఆయన నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించినటువంటి మొదటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా దయచేసి మీరు జ్ఞాపకం చేసుకుందాం. రెండవ సత్యం ఏంటంటే, అక్కడ మరలా 75వ వచనంలో ఆఖరి భాగంలోనికి వచ్చినప్పుడు అక్కడ మరొక మాట, జకర్యా జీవితంలో ఆయన ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, చదువుదాం ఆ మాటను. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు ఏమన్నాడండి అక్కడ? మన జీవిత కాలమంతా ఎలా ఉండాలంటున్నాడు? నిర్భయులమై, మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణను యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడో తెలుసా? ఒక కులాన్ని ఉద్ధరించడానికా? ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడా? ఈరోజు లోకం అనుకుంటా ఉంది ఇది మత ప్రచారం అంటున్నారు. క్రైస్తవ్యం ఒక మతం కాదు ప్రియుల. క్రైస్తవం అనేది యేసు ప్రభు వారు ఎక్కడ కూడా ఒక మాట కూడా చెప్పలా. యేసు ప్రభు వారు ఏమన్నాడు? నేనే మార్గం అన్నాడు. నేనే క్రైస్తవ మత స్థాపకుడును అనలా యేసు ప్రభు వారు. ఈరోజు క్రైస్తవ మతము కాదు. ఏంటిది? మార్గం. ఏ మార్గం ఇది అని మనం ఆలోచన చేసినట్లయితే మోక్షానికి తీసుకుని వెళ్ళేటువంటి మార్గం, ముక్తి మార్గం. ఏ మార్గం అండి ఇది? ముక్తి మార్గం. ఆ సత్యాన్ని మరి క్రీస్తు ప్రభు యొక్క జననం, క్రైస్తవ్యం యొక్క సత్యం అనేది మానవులు గ్రహించగలుగుతారు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించినటువంటి రెండవ ఉద్దేశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, జీవిత కాలమంతయు నిర్భయులమై అనే మాటను ఈ రాత్రి నేను ఫోకస్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నా. ఈ రాత్రి వేళ ఆలోచన చేయండి. మానవ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాల జన్మించినటువంటి సదుద్దేశం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే దేనికి వచ్చాడండి ఆయన? భయమును పారద్రోలడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. మానవ జీవితంలో జీవిత కాలమంతా ప్రతి మానవుడు ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నాడంటే భయముతో వారి జీవితాలను వారు గడుపుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా, వారు ఎవరైనప్పటికీ కూడా, ఎలాంటి వారైనప్పటికీ కూడా, ఈరోజు ధనవంతులు మీరు ఆలోచన చేయండి. మరి ఆ ఎంజీ మాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎత్తైనటువంటి ప్రాకారాలు కట్టుకున్నాడు. కాంపౌండ్ చుట్టూ పైన ఏం ఫెన్సింగ్ పెట్టుకున్నాడు తెలుసా? ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? మళ్ళీ ఇంటి చుట్టూ కుక్కలు
తిరుగుతూనే ఉంటాయి. అయినా దొంగలు పడ్డారు దాని అధినేత ఇంటిలో. అంటే సాధారణంగా నేను చెప్తూ ఉన్నాను. ఎందుకు కారణం ఏంటంటే, ఎందుకు ఇవన్నీ చేసుకుంటున్నాడు? మనం ఎందుకు తలుపులు వేసుకొని రాత్రులు నిద్రపోతూ ఉన్నాం? తలుపులు తెరిచి ఎందుకు నిద్రపోలేకపోతా ఉన్నామంటే, మన జీవితాల్లో ఏముందండి? ప్రతి మానవుడు భయము లేదు నాకు అని చెప్పగలిగినటువంటి వాడు ఎవడు కూడా ఈ లోకంలో లేడు. దైవ గ్రంథంలో నేను 3-4 సందర్భాలు చెప్పి నేను మీకు ఆ భయాన్ని గురించినటువంటి ఆ యొక్క సందేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి చదవండి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. దైవ భక్తుల జీవితాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. చదవండి మత్తయి సువార్త 1:20. అమ్మ 1వ అధ్యాయము మత్తయి సువార్త. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఏమన్నాడండి ఇక్కడ? అంటే యోసేపు జీవితంలో ఏం కలిగింది? భయం. ఎందుకు? వివాహం కాలేదు, కానీ మరియమ్మ గర్భవతి అని తెలిసినప్పుడు అయ్యో ఏంటి విపరీతమైనటువంటి పరిస్థితులను తన జీవితంలో యోచన చేస్తూ ఉన్నాడు. కానీ దేవదూత అక్కడ తన సత్యాన్ని తెలియజేస్తుంది. ఏం చెప్తుంది? నువ్వు భయపడవద్దు, ఫియర్ నాట్, నువ్వు భయపడవద్దు యోసేపు అని యోసేపులో ఉన్న భయాన్ని తొలగించడానికి దేవదూత ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకాసు వార్తలకు రండి. 1వ అధ్యాయము మరలా మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 30వ వచనం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం. దూత మరియా ఏం చెప్తుందండి? ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవదూత? అక్కడ యోసేపుతో ఏం చెప్పాడు? యోసేపులో ఆయన జీవితంలో భయం ఉంది. మరియమ్మ కూడా తల్లి కాకముందే, ఆమె వివాహం కాకముందే ఆమె తల్లి అయిపోయింది. ఆ సందర్భాన్ని ఆమె ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆమె జీవితంలో కూడా ఏం కలుగుతూ ఉంది? భయం కలుగుతుంది. యోసేపు జీవితంలో ఆ భయాన్ని మనం చూచాం. మరియమ్మ జీవితంలో ఆమెకు కలిగిన భయం ఏంటో ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూచాం. మూడవదిగా ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. చదవండి 1:13. అప్పుడు ఆ దూత అతనితో, మూడవ వ్యక్తి ఎవరండి ఇక్కడ? జకర్యా ఏం చేస్తున్నాడు? జకర్యా భయపడవద్దు. దేవదూత చెప్తున్నాడు 3వ సందర్భంలో కూడా, భయపడవద్దు ఓ జకర్యా, నీవు భయపడతా ఉన్నావే. ఎందుకనంటే మరి అనేకులను ప్రభువు వైపు తిప్పడానికి నీ యొక్క కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టబోతున్నాడు. ఆయనే దేవుని దృష్టికి గొప్పవాడై ఉండబోతున్నాడు. అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి సంతానము లేకుండా ఉన్నారు. మరి యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా వారికి సంతానం లేనటువంటి కారణం చేత వారి యొక్క జీవితాలలో బహు వృద్ధాప్యము కలిగినటువంటి గొడ్రాలైనటువంటి సందర్భంలో దేవత వచ్చి, కాబట్టి ఇక్కడేం చెప్తున్నాడంటే నీవేమాత్రం కూడా భయపడవద్దు. అంటే మూడవ వ్యక్తి జకర్యాని మనము చూచాము. అటు తర్వాత మరలా మీరు ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం, నేను లూకాసు వార్తలో నుంచే చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు జననములో నుంచే, నేను ఇంకా బయట సందర్భాలు అనేకం ఉన్నాయి, వాటిలోకి నేను వెళ్ళట్లేదు. మరొక సందర్భం ఏంటంటే లూకాసు వార్త 1:65 చదవండి. అందును బట్టి వారి చుట్టుపక్కల కాపురం ఉన్న వారికి అందరికీ భయము కలిగింది. ఎందుకంటే జకర్యా మాట్లాడడం జరుగుతుంది అక్కడ. అంతకుముందు వరకు తండ్రి పేరు, ఈరోజు కేరళలో మనం చూస్తే వాళ్ళ యొక్క పిల్లలు పుడితే వర్గీస్ అని అనుకోండి, వాళ్ళకు కూడా వర్గీస్ అనేటువంటి పేరుతో ఇంకొక పేరుని యాడ్ చేస్తూ ఉంటారు. తమిళనాడు కల్చర్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా ఈ యొక్క యోహాను పుట్టిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళందరూ మరి జకర్యా అని పేరు పెడదాం అనుకుంటా ఉన్నారు.
అయితే ఒక పలక తీసుకురమ్మని చెప్పి 9 నెలల తరువాత అతడు నోరు తెరిచి సైగ చేస్తున్నటువంటి ఆ యొక్క జకర్యా ఏం చేశాడంటే పలక తెమ్మని చెప్పాడు. ఆ పలక మీద ఆయన పేరేం రాశాడు? యోహాను అని పేరు రాశాడు. ఎప్పుడైతే ఆ పేరు రాశాడు 9 నెలల పాటు మగవాడైనటువంటి ఆ యొక్క జకర్యాకి వెంటనే ఏం కలిగింది? నాలిక సడలింది. అంత మాత్రమే కాకుండా అక్కడ అతని నోరు తెరవబడి అతడు చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడ వారికి అందరికీ ఏం కలిగింది? అక్కడ ప్రజలందరికీ భయం కలిగింది. జకర్యాకు భయం కలిగింది, మరియమ్మకు భయం కలిగింది, యేసేపుకు భయం కలిగింది, చుట్టుపక్కల ప్రజలందరికీ భయం కలిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. అయితే ఆ దూత భయపడకుడి అని ఎవరితో చెప్తా ఉన్నారమ్మా? ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ? గొర్రెల కాపరులతో కూడా. అంటే గొర్రెల కాపరుల జీవితంలో కూడా ఏముంది? భయం అనేది వాళ్ళు ఆవరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే వీటన్నిటినీ మనము సమగ్రంగా మనము అధ్యయనం చేసినట్లయితే అందరి జీవితాలలో ఏముందండి? అందరి జీవితాలలో భయం లేనటువంటి వ్యక్తి ఎవరు కూడా ఈ లోకములో లేరు. 55వ కీర్తన చదవండి. చాలా తేటగా ఆ భయం ఏంటో మీరు జ్ఞాపకం చేస్తాను. 55వ కీర్తన 4వ వచనములో మీరు చదివినట్లయితే అక్కడ నా గుండె నాలో వేదన పడుచున్నది. ఈ భయాల గురించి మనం చెప్పుకున్నాం. కానీ అసలు ప్రతి మానవుని పట్టి పీడిస్తున్నటువంటి భయం ఏ భయం? అది ఏ భయం అండి? మరణ భయం. గుండె మీద చేసుకొని చెప్పమనండి, నాకు మరణ భయం లేదు అని చెప్పలే. మేము వస్తూ ఉన్నప్పుడు సోదరుడు తిమ్మోతి మీద్దరం కరెక్ట్గా కసుమూరు హైవే బ్రిడ్జి మీదకి ఎక్కుతూ ఉన్నప్పుడు ఎట్లా జరిగిందో ఏమో తెలియదు. ఒక ఆయన ఆడు కూర్చొని ఏడుస్తున్నాడు, ఇంకొక ఆమె అక్కడ ఆ స్పాట్లోనే ఒకే ఒక 2-3 నిమిషాల్లోనే స్పాట్లోనే చనిపోయింది. అక్కడ ఏమి లేదు. అక్కడ మళ్ళీ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా ఏమి లేదు. ఎవడో లారీ వాడు ఎవరో కొట్టేశాడు, ఆమెమో స్పాట్లో చనిపోయింది. ఆమె భర్త పక్కన వెళ్ళి ఏడుస్తా ఉన్నాడు. ఎందుకనంటే మానవ జీవితంలో ఏముంది? ఈరోజు ఇక్కడ చెప్పండి, ఈ మరణ భయం మానవుని పట్టి పీడిస్తా. రకరకాలైనటువంటి భయాలను మనం చూచాం, భక్తుల జీవితాల్లోనే మనం చూచాం. భయం 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 అనేటువంటిది ప్రతి మానవుని యొక్క గుండె, ప్రతి మానవుని యొక్క జీవితంలో మనము చూస్తున్నాం. ఆ భయాలు ఉంటాయి, రకరకాల భయాలు ఉన్నాయి. కొంతమందికి జంతువులను చూస్తే భయం, కొంతమందికి మనుషులను చూస్తే భయం. నేను క్రిస్మస్ అనే సందేశాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి సంతోషంగా ఉన్నప్పుడు పిల్లలకి ఏది కావాలంటే అది కొనిపిస్తాడు. కానీ ఆయన కోపం వచ్చిందంటే వాళ్ళని ఇష్టానుసారంగా వారిని కొడుతూ ఉంటాడు. అందుకని వాళ్ళ ఆ యొక్క తండ్రి వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి వాకిట్లో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన ఫేస్ని, ఆయన ముఖ కవళికలు చూచి అప్పుడు వాళ్ళు లోపలికి వెళుతూ ఉంటారంట. అంటే కారణం ఏంటి? భయం. ఏమో ఎలా ఉంటాయో పరిస్థితులు. ఈ రాత్రి నా మాటలు వింటున్న ప్రియమైన స్నేహితుడా, సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన జన్మించాడు అంటే ఆయన జననం, క్రిస్మస్ ఆనందాన్ని జరుపుకుంటున్నాం. చాలా సంతోషం, అసలు ఆనందం మనకి. కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు జన్మించిన ఉద్దేశం ఏంటి? దేనికి జన్మించాడు? ఆయన ప్రవచనాల నెరవేర్పు మాత్రమే కాదు, ప్రతి మానవుని జీవితంలో ఉన్నటువంటి ఏ భయం? మరణ భయం. ఈ రాత్రి స్థలాన్ని విడిచి ఇంటికి వెళతావో నీకు తెలియదు. అదేంటి సార్, మిమ్మల్ని క్రిస్మస్ వర్తమానం చెప్పమంటే ఆ మాట చెప్తున్నారంట. గూడూరులో మేము తెల్లవారుజామున 4:30కి లేచి 5 గంటలకి ప్రతి వీధిలో హ్యాండ్ మైక్ తీసుకొని సువార్త చెప్తా ఉన్నా. మాతో పాటు ఉన్న ఒక సోదరుడు ఆ ఒక వీధిలో నిలబడి ఆయన సువార్త చెప్తూ ఉన్నాడు. చెప్తా ఉంటే మరణాన్ని గురించే, తెల్లవారుజామున మరణాన్ని గురించి ఆ వీధిలో చెప్తుంటే ఆ ప్రక్కన ఉన్న ఇంట్లో నుంచి ఒక ఆయన వచ్చి, మరి నాయన శుభం పలకరా అంటే, శుభం పలకరా అంటే అశుభం పలుకుతున్నావేంట్రా అన్నాడు. కానీ శుభం పలికినా అశుభం పలికినా ఏంటండి?
మానవ జీవితం ఏ భయం కింద ఉంది? ఏ నీడలో ఉన్నావు? మరణ భయం నీడలో నీవు జీవిస్తు. ఎందుకు వచ్చింది మరణం? ఎందుకు వచ్చింది మరణం? అందుకని అంటాడు, పాపం వలన వచ్చే జీతం. ఏదైనా తోటలో మరణం లేదు. ఏదైనా తోటలో ఆదాము హవ్వలను సృజించినప్పుడు మానవుని జీవితంలో మరణం లేదు ప్రియులారా. దేవుడు వారితో సంతోషంగా ప్రతి దినం వారితో ఆనందంగా గడుపుతూ వచ్చాడు. కానీ దేవుని మాట వినకపోవటం ద్వారా వారు ఒక మనుష్యుని అవిధేయత వలన లోకములోనికి మరణం వచ్చింది, పాపం వచ్చింది. పాపం ద్వారా మరణం వచ్చింది. అందరూ కూడా మీరు అందుకని రాజైన సొలొమోను దేవాలయాన్ని కట్టించిన తర్వాత ఒక మాట అంటాడు, పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేడు. నువ్వు పుణ్యాత్ముడు అయితే, పుణ్యాత్మురాలవైతే, నువ్వు మంచిదానివైతే, నీ జీవితంలో చెడు లేకపోతే నీ జీవితంలో ఏముండకూడదు? ఏముండకూడదు? మరణం ఉండకూడదు. మరణం లేని కులం ఉందా? మరణం లేని జాతి ఉందా? మరణం లేనటువంటి వ్యక్తి ఉన్నాడా అంటే ఎవరు కూడా లేరు. అందరూ కూడా ఏ దారిలో పోతున్నారు. అందుకని రాజైన దావీదు అంటాడు, లోకులందరూ పోతున్న మార్గమున నేను కూడా పోతున్నా. అమ్మాయా, స్నేహితుడా, సోదరుడా, గ్రామ ప్రజలారా, రాత్రి ఆలోచించండి. క్రిస్మస్ అంటే క్రైస్తవుల వరకు కాదు. అందుకనే చక్కటి పాట పాడారు, లోకరక్షకుడు ఆయన. కింద వచనాల్లో చాలా సందర్భాల్లో ఉంది, మనం వాటిలోనికి వెళ్ళట్లేదు. నేను నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను ముందుకు సాగి పెడతాను. అంటే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో నీవు పాపివని గ్రహించి పాపము ద్వారా వచ్చే మరణాన్ని, ఆ మరణం ద్వారా వచ్చేటువంటి నిత్య నరకాన్ని నుంచి తప్పించడానికే అందుకనే యేసు ప్రభు కుమారుడుగా ఈ లోకాన జన్మించు. కుమారుడు అంటే కుచితముల నుంచి మారుగా పున్నమినామ నరకము నుంచి విడిపించేటువంటి వాడు కుమారుడు. అందుకని మనకు కుమారుడు అనుగ్రహింపబడేను అన్నాడు. ఎవరి కుమారుడు? ఈ కుమారుడే కన్యక అయినటువంటి మరియమ్మ కుమారుడు. ఈ కుమారుడే ప్రవచనాల సారాంశమైనటువంటి కుమారుడు. ఈ కుమారుడే దేవుడు పంపిన కుమారుడు. ఈ యొక్క మరి అనాది సంకల్పంలో ఉన్నటువంటి కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగే రాత్రి మరలా ఒక మాట చెప్తున్నాను, నీ జీవితంలో మరణ భయం నిన్ను ఆవరిస్తా. ఈ రాత్రి నీ జీవితంలో మరణ భయం లేదని చెప్పగలిగిన స్థాయి నీ జీవితంలో లేదు. కానీ నీ జీవితంలో మరణ భయం నుంచి ఆయన ఎలాగ తొలగించగలిగాడు అంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చదువుకుంటా వెళితే అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. మరణ దాస్యమునకు లోనైనటువంటి వారిని మరణం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జయించాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎలా అయ్యాడంటే ఈ లోకములో జన్మించాడు. ఈరోజు ఇజ్రాయేల్ దేశాన్ని చూస్తున్నాం, బెత్లెహేమును మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు క్రీస్తు జననం, క్రీస్తు యొక్క జననాన్ని గురించి, మరి క్రీస్తు జననం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని ప్రారంభమైనటువంటి సందర్భాలు కూడా చరిత్రహీనుడు కాదు యేసు ప్రభు వారు. చరిత్ర కూడా ఈరోజు యేసు ప్రభు జన్మదినాన్ని చూపిస్తాం. కాబట్టి ఆలోచన చేద్దాం. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన యందు ఉన్నటువంటి వారిని ఆయన నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినం నీకేమిస్తుంది? భయాన్ని పారదలుగుతుంది. మరణ భయం, అయ్యో నేను చనిపోతే నా జీవితం ఏమైపోతుందో అన్నటువంటి ఆందోళన నీ జీవితంలో ఉంటే ఈ రాత్రి మరణ భయమునకు, మరణ భయం క్రింద ఉన్నటువంటి నీవు ఈ రాత్రి యేసు ప్రభు యొద్దకు రా. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నీ మరణ భయాన్ని తొలగించి, అందుకని ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే చూడండి, మన శత్రువుల చేత నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయంగా, లూకాసువార్త 1వ అధ్యాయంలో 75వ వచనంలో చూడండి, జీవితకాలం అంతా నిర్భయంగా మనము ఉంటాం. కాబట్టి ఈ రాత్రి నీ జీవితంలో ఆ భయాన్ని తొలగించడానికి పుట్టినటువంటి మరి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవదిగా నేను ముగించుదామన్నాను. ఇంకొక సంగతి ఏంటంటే ఈ రాత్రి వేళ మరొక సంగతిని, ఈ రక్షణను దేవుడు మనకు కలిగించాడు. చదవండి, అదే వచనంలో ఆయనను నిర్భయమునుగాను, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను, నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణను, ఈ రక్షకుడు ఎందుకు ఈ లోకాన మన కొరకు పుట్టాడు అంటే, ఒకటి
మరలా మనం ఇక్కడ సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రక్షణ అనేటువంటిది రక్షకుడు, అందుకనే దేవదూత చెప్పాడు, అయా యేసు అనగా ఏంటండి? క్రీస్తు అనగా అభిషేకించబడి ఈ లోకానికి పంపబడి దేవుడు అభిషేకించి తన కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? తన ప్రజలను అన్నాడు. క్రైస్తవులను లేకపోతే ఫలాని కులాలని వాళ్ళని అక్కడ. అందుకనే 100వ కీర్తనలు అంటారు, మనమందు వీఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్, దేవుని సృష్టి. యెషయా గ్రంథములో అదే మాట అంటాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వమానవ నిర్మాణకుడైన దేవుడు, నిన్ను నన్ను కలుగజేసిన వాడు. 139వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నా తల్లి గర్భములో రూపొందించిన వాడవు నీవే కదండి. చూసారా? అందుకనే 139వ కీర్తనాకారుడు అంటాడు, నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతా ఉందన్నాడు. తల్లి గర్భములో ఆ పిండాకృతి ఏర్పడతా ఉన్నప్పుడు, హౌ ఇట్ ఈస్ ఫార్మింగ్, ఎలాగూ ఆకృతి ఏర్పడతా ఉందో మనం చూస్తున్నప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. డాక్టర్లకు కూడా ఆ యొక్క సంగతి అర్థం కాదు, ప్రియులారా, అర్థం చేసుకోలేరు. దిస్ ఈజ్ ద గాడ్స్ క్రియేషన్. తల్లి గర్భంలో రూపొందించిన వాడవు నీవే. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఏమని అంటున్నాడంటే అక్కడ మన యొక్క జీవితంలో మనలను కలుగజేసినటువంటి దేవుడు తన ప్రజలు అని అన్నాడు. ఎక్కడైనా ఈ లేఖనాలు ఉన్నాయో చెప్పమనండి. తన ప్రజలను రక్షించడానికి పుట్టిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అంటే సర్వపాప పరిహారం అని అంటున్నాడు. సర్వ పాపుల కొరకు పరిహారము చెల్లించడానికి ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన జన్మించాడు. అందుకనే నేను చెప్పాను ఇందాక, ఒక మనస్సులో ఒక మంచి సదభిప్రాయం ఉంటే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కానీ వారి మనసులో ఎలాంటి అభిప్రాయం ఉంది? దురభిప్రాయం, దేవుని తెలుసుకోనియకుండా వారికి. అందుకనే 2 కొరింథీ పత్రికలు అంటాడు, వారి మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? గురుడితనాన్ని కలుగు చేసింది. కాబట్టి ఈ రక్షణను వారు అనుభవించలేకపోతున్నారు. రాత్రి ఇంకా ఆ రక్షకుడు నీ కొరకు పుట్టాడన్న సంగతిని ఈ రాత్రి నువ్వు తెలుసుకోకపోతే నువ్వెన్ని క్రిస్మస్లు చేసుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను నీ పాపము నుంచి రక్షించడానికి పుట్టినటువంటి ఆ యొక్క పరాత్పరుడైన దేవుడు, పరమాత్ముడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగైతే ఈ రాత్రి ఇక్కడ మరొక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన రక్షించడానికి ఈ లోకాన పుట్టాడు. ఆయన రక్షించడానికి, నిన్ను నన్ను రక్షించువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆఖరిగా మరొక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన రక్షించినటువంటి మనల్ని దేవుడు, ఆయన రక్షణ అనుభవం పొందినటువంటి వారికి కూడా మరొక వర్తమానం చెప్తున్నాడు అక్కడ. ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించడం. ఆయన సేవించటం గొప్ప కాదు, ఆయనను ఆరాధించటం గొప్ప కాదు. ఆయనను ఆరాధించటంలో ఉన్నటువంటి ఆ యొక్క సంగతిని తెలుసుకొని ఆరాధించటం, అది గొప్పతనం. ఏమన్నాడండి అక్కడ? ఒకటేమన్నాడు? ఆయన సేవించేటువంటి మనం పరిశుద్ధంగా మనం జీవించాలి ఈ లోకంలో మనల్ని. అందుకని అపోస్తులైన పౌలు పత్రికలు రాస్తూ అంటాడు, పరిశుద్ధులైనటువంటి వారికి అంటాడు కదండి. పరిశుద్ధులైన వారంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారే, యేసు ప్రభుని నమ్మిన వారే. యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకు ఈ లోకాన కన్య మరియ గర్భములో జన్మించి ప్రమాణం చేస్తూ ఉంటారు. చాలా నాకు ఇష్టం అది. లూథరన్ చర్చిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రమాణం, పరిశుద్ధ ప్రమాణం. పాస్టర్ గారు అదేనా? నేను కన్యక మరియగా ఏమంటారు ఆ ప్రమాణాన్ని? విశ్వాస ప్రమాణం. వండర్ఫుల్. అక్కడ చెప్తాను, నేను కన్యక మరియ గర్భము యేసు ప్రభు జన్మించాడని నేను నమ్ముతున్నాను. ఎంత చక్కటి మాట అండి. ఆ మాట మన జీవితాల్లో కలగాలి. అది నోటితో కాదు, మన హృదయాలు దేవునికి దగ్గరగా ఉండాలి, మన పెదవులు కాదు. ఈ రాత్రి వేళ నీ జీవితంలో నీ యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీ జీవితంలో నువ్వు ఎలా జీవితం జీవించాలి? పరిశుద్ధంగా జీవించడానికి యేసు ప్రభు ఈ లోకాన జన్మించారు. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు ఈ లోకంలో. 33.5 సంవత్సరాలు ఆయన ఛాలెంజ్ చేశాడు యోహాను సువార్తలో.
నాలో పాపం ఉన్నదని మీరు ఎవడో స్థాపించగలరు. హూ కెన్ ప్రూవ్? ఏలెత్తి కూడా ఎవరు యేసు ప్రభువుని చూపించలేకపోయారు. ఆయనలో పాపం 3 సందర్భాలలో అంటాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం లేదు, ఆయన పాపము ఎరుగడు. ఇంకేం కావాలి అంతకంటే? ఆయనలో దైవత్వం అది కాకపోతే ఇంకేముంది ఇక్కడ? ఒక మానవుడిగా ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన జీవితంలో ఒక్క మచ్చ కూడా లేకుండా ఆయన జీవించారు, పరిశుద్ధ జీవితాన్ని జీవించారు. అలాగే ఆయన నమ్మినటువంటి మనం కూడా ఎలా ఉండాలి? మనం ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం అంటే పాపాన్ని అందుకనే యెహోవాను ప్రేమించి వారలారా పాపమును అసహించుకోవాలి. మన పాపాన్ని, పందిని మనం చూస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎంత కడిగినా తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే మళ్ళీ ఎక్కడికి పోతుందండి? అది బురదలోకే పోతుంది. అంతే, మనం అలా ఉండకూడదు. మనం పాపాన్ని అసహించుకోవాలి. పరిశుద్ధంగా ఈ లోకములో మనము జీవించాలి. నీతిగా జీవించడానికి యేసు ప్రభువారు మాదిరి చూపించి ఈ లోకములో వెళ్ళాడు. ఆఖరిగా ఒక వచనం చదవండి మరలా. మన పాదములకు చదవండమ్మా. మన పాదములకు 1:79 ఆఖరి వచనం. మన పాదములకు సమాధాన మార్గములో నడిపించడానికి చీకటిలోను మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి మనకి అది అంటే మనము సమాధాన మార్గములోనికి మన జీవితాల్లో మనం వెళ్ళడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన జన్మించాడు. ఆఖరిగా 2వ అధ్యాయంలో ఒక మాట చదవండి. ఏం చూస్తున్నామంటే అక్కడ మరలా ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే మరి 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం భూమి మీద. నీకు ఆ సమాధానం నీ జీవితంలో నీకు కలిగి ఉండాలంటే నీ జీవితంలో నీవు పరిశుద్ధంగా, తర్వాత నీతిగా మాత్రమే కాదు, దేవునికి ఇష్టం, నీ ఇష్టమైన జీవితం కాదు, నీ ఇష్టానుప్రకారంగా జీవించడానికి నీవు ఈ లోకానికి చెందిన దానివి వాడవు కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంటాడు, నేను ఈ లోక సంబంధిని కాను. మరి ఆయన నమ్మిన మనం ఈ లోక సంబంధమా? ఏమండి చెప్పండి. మనం ఈ లోక సంబంధం కాదు, మనం దేవుని సంబంధం. అంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన ఆయన జన్మించాడు. కాబట్టి 3 మాటలు నేను జ్ఞాపకం చేశాను. మొదటిగా ఏం చెప్పానండి? ఆయన ప్రమాణమును జ్ఞాపకం చేశాడు. 2వదిగా ఆయన భయమును పారదొలిగాడు. 3వగా సమాధానమును ఆయన అనుగ్రహించడానికి లోకాన జన్మించాడు. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మనకు, మన తలంపులకు, మన హృదయాలకు తోడైండి కాపాడును గాక. ఆమేన్.